అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ద్వితీయ మీటింగ్ ఇవాళ విజయవాడలో జరుగుతుంది. ఒక నెల తర్వాత ఈ సెకండ్ మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నూతన అధ్యక్షురాలైన షర్మిల గారు మరి రాష్ట్ర పర్యటన చేయటం వల్ల కొంచెం మాకు ఈ సభ కూడా కొంచెం వాయిదా వేయాల్సి వచ్చింది. ఎనివే ఈవేళ ఈ మేనిఫెస్టోని ఫైనలైజ్ చేయడానికి అందరూ కూడా సభ్యులందరూ కూర్చున్నారు. అయితే మేము ఫస్ట్ డ్రాఫ్ట్ చేసుకున్నాం కమిటీకి. అందులో రాష్ట్రంలో ఉన్న వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని రియలిస్టిక్ మేనిఫెస్టో ఇద్దామనే ఉద్దేశంతో కూడా కూర్చోవడం జరిగింది. ఈవేళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాస్తవ పరిస్థితి చూసుకుంటే చాలా అధ్వానంగా ఉంది. ఒక క్రైసిస్లోకి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా బడ్జెట్ని బ్యాలెన్స్ చేయాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఆలోచించి పెద్దలందరూ కూడా మరి నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మంచి సజెషన్స్ వచ్చాయి. మేము జరిపిన ఫస్ట్ మీటింగ్లో వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్తో మేము అన్ని రిప్రజెంటేషన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా మా అందరికీ కూడా మెయిల్ చేయడం కూడా చేశారు వాళ్ళు. అయితే మేమందరం కూడా వివిధ హోదాల్లో మేము రకరకాల సబ్జెక్ట్స్ని ట్యాకిల్ చేసి ఆ ఇంట్రెస్ట్ గ్రూప్స్తో మాట్లాడి మెయిన్ పాయింట్స్ మేము గ్రహించి అవి మేనిఫెస్టోలో ఇన్కార్పొరేటింగ్ కూడా జరిగింది. అయితే ఈవేళ మనకి రాష్ట్రానికి 2 రీజనల్ పార్టీస్ పరిపాలన చేశాయి. తెలుగుదేశం పరిపాలన చేసింది, జగన్ గారి ప్రభుత్వం పరిపాలన చేసింది. 2 ప్రభుత్వాల్లోని కూడా రాష్ట్రానికి దూరదృష్టితో చూసుకుంటే అన్యాయం జరిగినట్టే భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రానికి ఉన్న కోర్ ఇంట్రెస్ట్ ఏవైతే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేశారో అవి ఏది కూడా సాధించలేకపోయాయి ప్రభుత్వాలు. పోలవరం ప్రాజెక్ట్ని టోటల్గా నెగ్లెక్ట్ చేశాయి. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో చూస్తే 2 పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్టేక్ ఉన్న పోర్ట్స్ని ప్రైవేటైజ్ చేశారు, వాళ్ళు ప్రైవేట్ పార్టీకి అమ్మేశారు. అలాగే మన రాష్ట్ర సంపద అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేయడానికి మొత్తం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి దురదృష్ట పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాజధాని చూస్తే ఎక్కడుందో అనే అయోమయంలో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాస్తవ పరిస్థితులన్నీ కూడా మేము మేనిఫెస్టోలో ఆర్టికులేట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంటుంది ఈ అంశాల మీద, అంతేకాకుండా ప్రజలకు ఏం చేయబోతుంది, ముఖ్యంగా వల్నరబుల్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్కి, విమెన్స్కి ఏం చేయబోతుంది, మరి డిస్ట్రెస్లో ఉన్న రైతులకి ఏం చేయబోతుంది, ఇరిగేషన్ స్ట్రక్చర్కి ఏం చేయబోతుంది అనేది అన్నీ కూడా మేము ఆర్టికులేట్ చేయడానికి ఇవాళ కూర్చున్నాం. ఇవాళ ఫైనలైజ్ చేస్తాం. అయితే చాలా మంచి సజెషన్స్ వచ్చాయి, చాలా ఫార్వర్డ్ లుకింగ్ సజెషన్స్ వచ్చాయి. ఈవేళ రాష్ట్రానికి కేవలం అఫ్కోర్స్ అగ్రికల్చర్కి ప్రయారిటీ ఇస్తూ ఇండస్ట్రీకి, తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్కి, తర్వాత నాలెడ్జ్ ఎకానమీ గ్రోత్కి, తర్వాత ఇన్ఫార్మల్ సెక్టర్ గ్రోత్కి కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా మరి వివిధ రైట్స్ ఏవైతే కల్పించామో, రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, తర్వాత రైట్ టు ద ట్రైబల్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా సంక్షేమపరచాలో కూడా మేమంతా కూడా ఆలోచిస్తున్నాం. అయితే నెక్స్ట్ స్టెప్లో మరి ఈ కమిటీ ఫైనలైజ్ చేసిన తర్వాత ఇది ఏఐసిసి అప్రూవల్ జరిగిన తర్వాత మేము ఈ మేనిఫెస్టోని కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మరి చెప్పడానికి మేము ఆహ్వానించడం జరిగింది. అయితే నేను ఈ సందర్భంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎఫర్ట్ వల్ల ఈ వెల్ రౌండెడ్ డాక్యుమెంట్ తయారైంది. అందువల్ల ఈ సభాముఖంగా సభ్యులందరికీ, సభ్యుల్లో లేని వారు కూడా చాలా మంది కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మేనిఫెస్టో గురించి, ఇది ఓన్లీ మేనిఫెస్టో గురించి. మేనిఫెస్టో గురించి అడగని నేను చెప్తాను. ఇట్స్ ఓన్లీ ఫర్ మేనిఫెస్టో.
ఇప్పుడు దిస్ ఇస్ ఏపీ స్టేట్కి సంబంధించిన మేనిఫెస్టో అండి. అందువల్ల ఇట్ విల్ బి ప్యూర్లీ ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం ఉన్నారు. చాలా ఏరియాస్లో వాళ్ళ భావాలు మా భావాలు కలుస్తున్నాయి కనుక ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీ డిస్ప్యూట్ ఇన్ దట్. కానీ తప్పకుండా వీ విల్ లుక్ టు దెమ్ ఆల్సో. అఫ్కోర్స్ మాలో కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం టు ఫైండ్ కామన్ గ్రౌండ్ ఆన్ సమ్ ఇష్యూస్. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.